నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో ఐఐటి నీట్ ర్యాంకులే లక్ష్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీబీవీల్లో ప్రత్యేక శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలన్నారు. మంగళగిరిలో ఇంటర్మీడియట్ ఉన్నత విద్యా స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాల సాధన కోసం కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నీట్ ఐఐటి ర్యాంకులే లక్ష్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక శిక్షణా తరగతులు కొనసాగించాలని, మధ్యాహ్న భోజన విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఇందుకోసం నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కనీస మౌలిక సదుపాయాలు కల్పించి 3 స్టార్ రేటింగ్ చేర్చాలని మంత్రి ఆదేశించారు. జల్సాలకు అలవాటు పడి బెట్టింగ్లకు పాల్పడుతూ తనకు డబ్బులు అప్పుగా ఇచ్చిన మహిళని కడతీర్చిన ఘటన పలంనేరు పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం మద్దెపల్లికి చెందిన చంద్రమ్మ చీటీల వ్యాపారం చేసేది. ఈ కార్యక్రమంలో తన సమీప బంధువులైన సుబ్రహ్మణ్యంకు కొంత నగదు అప్పుగా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో తనకు చెల్లించాల్సిన అప్పు తిరిగి ఇవ్వాలని సుబ్రహ్మణ్యంపై ఒత్తిడి చేసింది. అప్పటికే విలాసాలు బెట్టింగ్లకు అలవాటు పడ్డ సుబ్రహ్మణ్యం ఏదో విధంగా చంద్రమ్మను కడతీర్చాలని పన్నాగం పన్నాడు. చంద్రమ్మను తన ద్విచక్ర వాహనంలో గ్రామ సమీపంలోని మామిడి తోటకు తీసుకెళ్లి హత్య చేసి శవాన్ని పలంనేరు మండలం జాగమల్ల అటవీ ప్రాంతంలో పడేశారు. అయితే తొలుత ఈ కేసును పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి అనంతరం దర్యాప్తు చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన సుబ్రహ్మణ్యం అతని స్నేహితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి ఆమె దగ్గర దాదాపు 2 లక్షల రూపాయల దాకా అప్పు చేసి ఆమె అప్పు అడుగుతూ ఉంటే దగ్గర బంధువు కాబట్టి అందరి దగ్గర పరువులు ఇస్తుంది అనుకొని ఆమెను చంపాలనుకున్నాడు. చంపాలనుకొని అతని దగ్గర బంధువైన ప్రసాద్ పేట నూర్ మొహమ్మద్తో ప్లాన్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆన్ ది వే దారిలోనే మామిడి తోటలో రాడితో కొట్టి కొడలతో గుండు పోసి చంపి ఆ డెడ్ బాడీని బొలాలు వెహికల్ చేసుకొని మొగలిఘాట్లో జగమర్ల క్రాస్లో వెళ్ళి పడేసినామని చెప్పి కన్ఫ్యూజ్ చేశాను. దాంతో ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ అండ్ టీం అంతా వెళ్ళి ఆ అడవిలోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ డెడ్ బాడీని లెఫ్ట్ సైడ్ పడేసినారు. బట్ వాళ్ళు రైట్ సైడ్ తీసుకెళ్ళారు. రాత్రి అంతా బాడీ కనపడలేదు. మార్నింగ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వేయలేకపోతే అక్కడ డెడ్ బాడీ కనిపెట్టడం జరిగింది. క్లూస్ టీమ్ కనుక్కొని తీసుకొని చెప్పింది. దానికి ఆధారం సేకరించడం జరిగింది. వాటి చెప్పిన ప్రకారం దాన్ని గొంతు కోసి ఆమె మృతదేహాన్ని గాయాలతో కలపడం జరిగింది. వెంటనే దాన్ని మర్డర్ కేసు కాంట్రోల్ చేశాము. ఆ ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు ఇద్దరు పాల్గొన్న వ్యక్తుల యొక్క ఆచూకీ కూడా మాకు లభ్యమైంది. వాళ్ళ కోసం టీమ్స్ పోయినాయి. వాళ్ళిద్దరినీ కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. దీనికి ఒకే ఒక కారణం ఏమంటే ఆన్లైన్ యాప్స్ ద్వారా గేమింగ్ ఆడి డబ్బులు కొట్టుకొని ఆ డబ్బులు తీర్చలేక దగ్గర బంధువైన ఆమెను హత్యకు పాల్పడ్డారు. ఇది జరిగింది. ఇంకా మిగిలిన ఇద్దరిని కూడా త్వరలోనే విదిన్ 24 అవర్స్లోనే పట్టుకొని రిమాండ్ పంపించడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాతపాలెం గ్రామంలో 16 లక్షల సిమెంట్ రోడ్డును ప్రభుత్వ విఫ్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాతపాలెం గ్రామంలో వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్ అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4000 ఇస్తున్నాడని, చంద్రబాబు నాయుడు చేస్తున్న సేవలు బాగున్నాయి అంటూ చిరునవ్వుతో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ను వృద్ధులు పలకరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు స్వామిదాస్, పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణం నాయుడు, పాలసముద్రం మండల అధ్యక్షులు తల్లూరి శివ, రఘునాథ నాయుడు, మాజీ ఎంపీపీ ఇందిరమ్మ, పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అరుల్నాథన్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడుకి జై 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 అంటారు.
చంద్రబాబు నాయుడుకి 4,000. పెద్ద తిప్ప సముద్రం తోటవారిపల్లెలో ప్రమాదవశాత్తు బొలేరు వాహనం అగ్నికి ఆహుతైంది. గుర్తు తెలియని వ్యక్తులు పిచ్చి మొక్కలకు నిప్పు పెట్టడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో పూర్తిగా బొలేరో వాహనం పూర్తిగా దగ్ధమైంది. మహేష్ అనే వ్యక్తి తన పొలం వద్ద డ్రిఫ్ట్ వాహనాలను బొలేరో వాహనంతో ఉంచి వ్యవసాయ పనులు చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో జర్నలిస్టు ప్రతినిధులకు అపోలో హాస్పిటల్ సహకారంతో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, INPRDD వేలాయుధం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఆర్టీసీ బస్సు పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మదనపల్లి పట్టణం చిత్తూరు బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా పాదచారులపై దూసుకెళ్లింది. దీంతో ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు బస్సు కింద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు బస్సు ఆగిపోవడంతో అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బస్సు కింద చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు, స్థానికులు వెలికితీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఊపిరి పీల్చుకున్నారు. బంగారుపాలెం మండలం ప్రభుత్వాసుపత్రి వద్ద వృద్ధులు, అనాథులకు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా RDI ప్రతినిధులు దుస్తులతో పాటు అన్నదానం చేశామన్నారు. సుమారు 60 మంది వృద్ధులకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు స్థానికంగా ఆసుపత్రిలో ఉన్న వారందరినీ అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో RDI ప్రతినిధులు శంకర్ నాయుడు, మోనిషా, వెంకటరమణ, అశోక్, RBI ప్రతినిధులు, ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో మధ్యాహ్న భోజనంలో బల్లి సంఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ గురులక్ష్మి విచారణ చేపట్టారు. ఆహార పదార్థాల తయారీ శాంపిల్స్ను పరిశీలించి ల్యాబ్కు తరలించామని పేర్కొన్నారు. పాఠశాలలో జరిగిన సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించి వంటగది, ముడి సరుకులు, వంట సామాన్ల శుభ్రత, వంట నూనెలను పరిశీలించామన్నారు. సంఘటనకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లను పూర్తిగా పరిశీలించి నివేదిక పై స్థాయికి పంపనున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ గురులక్ష్మి వెల్లడించారు. నమస్తే అండి, నా పేరు గురులక్ష్మి. నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని, చిత్తూరు నుంచి వచ్చాను. ఇది పొంగనూరులో మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. దాని ప్రకారంగా మేము ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. పిల్లలతో మాట్లాడాము, వంట సిబ్బందితో కూడా మాట్లాడామండి. కిచెన్ని కూడా వెరిఫై చేశాను. స్టోర్ రూమ్ని కూడా చెక్ చేసామండి. స్టోర్ రూమ్ కూడా నీట్గానే ఉంది, కానీ కొన్ని పదార్థాలు మాత్రం కవర్లలో పెట్టున్నారు. అవి నీట్గా పెట్టుకోమని చెప్పాము. నిన్న ఇన్సిడెంట్ని గురించి మాట్లాడితే ఆ పాత్రలో బల్లి పడిందని చెప్పినారండి. వెంటనే తీసేసాము. ప్లస్ అదే టైంలో ఆ పదార్థాలన్నీ పడేపించారనేసి చెప్పారండి. దానికి సంబంధించిన పడేసిన వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయి. పిల్లలకైతే ఏం లేదండి, డిశ్చార్జ్ అయ్యారు. పిల్లలు ప్యానిక్ అయ్యారండి. ప్యానిక్ అవ్వడం వల్ల స్టమక్ పెయిన్ అని చెప్పారు.
ఎట్ ఏ టైం పేరెంట్స్ కూడా ప్యానిక్ అవ్వడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి చూపించారు. స్లైట్గా స్టమక్ పెయిన్ అని చెప్పడం వల్ల చూపించారు. తర్వాత ఏం లేదండి, డిశ్చార్జ్ అయ్యారండి. అందరూ అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం పొందిన అనంతరం కూటమి ఎంపీలను మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. బిల్లుకు మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 7 హిల్స్ టీవీ. నమస్కారం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.